హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆరుష్ వరల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 19వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. దాని కంటిన్యూషన్ 20వ అధ్యాయంలో పురంజయుడు దురాచారుడగుట గురించి తెలుసుకుందాం. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయుడనే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందింకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠులు వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహాముని అత్రిముని జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించేదును, ఆలకించమని ఆ కథ విధానము ఇట్లా వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు అమూలాగ్రముగా తెలియను గాన దానిని నాకు వివరింపుము అని అగస్త్యుడు కోరెను. అంతా అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణు కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం ఏలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయును. ప్రజలు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొను ప్రజలను బేతానహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్టములు నలుదిక్కులా వ్యాపించును. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజులకు వినబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని గజ, తురగ, రథ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమున ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసిద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షమున వారాధిక బలాన్వితులై ఉండుటను, తాను బలహీనుడుగా ఉండుటను విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యములతో యుద్ధ సన్నుదుడై వారిని ఎదుర్కొనుచు బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. ఈ వీడియో ఇంతటితో పూర్తయిందండి. దీని కంటిన్యూషన్ 21వ అధ్యాయంలో పురంజయుడు కార్తీక ప్రభావము తెలుసుకొనుటలో తెలుసుకుందామండి. ఇంతకు ముందు అధ్యాయాలలాగా లేవండి. ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇవి ఒకటి ముందుది వింటేనే కానీ తర్వాతది అర్థమవుతుంది. అందుకే వరుసగా ఈ వీడియోలన్నీ తప్పకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అర్థమైతేనే కదా కార్తీక పురాణ మహత్యం గురించి మీకు కూడా తెలుస్తుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.